UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురువుగారు. శ్రీమాత్రి గురువుగారు ఒక చిన్న డౌట్ ఉంది నాకు. ఇది నాకు కూడా పర్సనల్ డౌట్. ఓకే చాలా మంది మన కామెంట్స్ లో కూడా అడిగారు. మంగళవారం రోజున చాలా మంది ఏ పనిని మొదలు పెట్టరు. ఎందుకంటే మంగళవారం ఏదైనా ఒక పని మొదలు పెడితే అది అమంగళం అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ కొంతమందికి ఏమో మంగళవారం కలిసి వస్తుంది అంటారు. 70% కాదు అంటే 30% అవును అంటారు. అసలు మంగళవారం మంచినా కాదా? కూడా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ మంగళవారము అనేటటువంటిది ప్రాంతీయాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి, పద్ధతులను బట్టి కొన్ని కొన్ని వ్యవహారాది శైలులు మారుతూ ఉంటాయి. మంగళవారం సనాతన ధర్మంలో ప్రాంతీయ ఆచారాల వ్యవహారాదుల రీత్యా వాళ్ళ యొక్క కాలగమనం ప్రకారము, సిద్ధాంతం ప్రకారము తిథులు అనేటటువంటివి, వారాలు అనేటటువంటివి మనం క్రియేట్ చేసుకున్నటువంటివి కాదు. అది నేచరు, ప్రకృతి, అలాగే మన సనాతన ధర్మము ఏ రోజు ఏం చేస్తే బాగుంటుంది అని మనకు కొన్ని సంకేతాలను తెలియజేసింది. మంగళవారం అనేటటువంటిది మాడు కోరుతుంది అనేటటువంటి మాట ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అలాగే మంగళవారం పూట ఏ శుభకార్యం చేసినా అది అమంగళం అవుతుంది అనేటటువంటి వాడుక భాషలో ఎక్కువగా చెప్తూ ఉంటారు. అంటే మంగళవారం తిథి అనేటటువంటిది కొన్ని పనులకు నిషిద్ధముగా చేయడం జరిగింది. మంగళవారం కానివ్వండి, శనివారం కానివ్వండి, అలాగే ఈ యొక్క ఆదివారం రోజున కానివ్వండి, ఆదివారం రోజున కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇవి చాలా మందికి తెలియనటువంటి అంశాలు. అంటే ఏ వారం ఏం చేస్తే బాగుంటుంది అని జ్యోతిష శాస్త్రం పర్టికులర్గా కొన్ని ఆధారాలతో సహా మనకు తెలియజేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మంగళవారం రోజు శుభకార్యాలు ఎందుకు చేయకూడదు అంటే మనకు 7 వారాలు ఉన్నాయి. మనకు రాహుకేతులు తీసేస్తే మిగతా 7 గ్రహాలు ఉంటాయి. 7 గ్రహాలు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గ్రహం అధిపతిగా నిలవడం జరిగింది. ఆదివారం వస్తే సూర్యుడు అధిపతిగా ఉంటాడు, రవివారము అని అంటాము. అలాగే సోమవారం వస్తే చంద్రుడు అధిపతిగా ఉంటాడు, దానిని చంద్రవారము అని అంటాము. మంగళవారం వస్తే దానికి అధిపతి కుజుడు అవుతూ ఉంటాడు. బుధవారం వస్తే బుధుడు, గురువారం వస్తే బృహస్పతి, శుక్రవారం వస్తే శుక్రుడు, శనివారం వస్తే శని. ఇలా 7 వారాలకు 7 గ్రహాలు నిర్ణయించడం జరిగింది. మరి నేను ఈ మధ్య కాలంలో కూడా ఏ వారం పుడితే ఎలాంటి స్వభావాలు ఉంటాయో కొన్ని వీడియోలు చేశాను. 7 వారాలకు 7 గ్రహాలు, మరి మిగతా 2 గ్రహాలు అవి ఛాయాగ్రహాలు. అంటే మనిషి నేను ఇక్కడ ఉన్నాను, నా వెనక నీడొస్తుంది, కేవలం అవి ఛాయాగ్రహాలు. అంటే అవి ఏ గ్రహంతో కలిసి ఉంటే దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి తప్ప దానికంటూ సొంత ప్రభావం ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు నేనున్నాను, నేను సొంతంగా ఏ విషయాన్నైనా కూడా నేను అనుకోగలుగుతాను, చేయగలుగుతాను. కానీ ఆ గ్రహాలకు ఆ విధానాలు లేవు, ఛాయాగ్రహాలు, అవి నీడ మాత్రమే. కాబట్టి దానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉండదు. కాకపోతే అవి ఏ గ్రహంతో కలిసి ఉంటే లేదా రెండుటి గ్రహాల మధ్యను ఏమైనా గ్రహాలు బంధించబడితే దానికి కొన్ని పర్ఫెక్షన్స్ అనేటివి కొన్ని చెప్పడం జరిగింది. నవగ్రహాలు అంటారు. నవగ్రహాలు అంటే 9, కాకపోతే ఇవి 2 ఛాయాగ్రహాలుగా మిగిలియాయి. కాబట్టి అవి ఏ గ్రహంతో కలిసి ఉంటే దాని యొక్క ప్రభావాన్ని మాత్రమే సూచించేటటువంటివి, దానికి సొంత నిర్ణయాలంటూ ఏమీ ఉండవు. కాబట్టి ఇక్కడ ఈ మంగళవారం పుట్టినటువంటి దాని మీద మంగళవారం అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు. కుజుడు దేనికి కారకుడవుతాడు అని అంటే భయానికి, తర్వాత కోపానికి, తర్వాత ప్రమాదానికి, తర్వాత ఆరోగ్యానికి, తర్వాత అప్పులకు, ఆ తర్వాత వచ్చేసి ఎన్నో రకాలైనటువంటి మనిషిని ఉద్రిక్తతను చేయడానికి, అలాగే ఆ రోజు శుభకార్యాలు చేసినా కూడా మనకు వర్తించవు. అదే ఒకవేళ మహారాష్ట్రకు వెళితే గనక వాళ్ళు మంగళవారమే పెళ్లి చేస్తారు. మన దిక్కు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం దిక్కు మంగళవారం లేదు. అదే ఇప్పుడు మనము కన్నడ కానివ్వండి, కేరళ కానివ్వండి, లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళామనుకోండి, మనం ఏం చేస్తాం, మనకు అమావాస్య తిథి మంచిది కాదంటాము. వాళ్ళు అమావాస్య రోజే శుభకార్యాలు పెడతారు, పెళ్లిళ్ళు పెడతారు, గృహప్రవేశాలు పెట్టుకుంటారు. అంటే ఇక్కడ ఏంటి, ఇది మంచిది కాదు అనడానికి లేదు. ప్రాంతీయాన్ని బట్టి, మన ఆచారాన్ని బట్టి, పద్ధతులను బట్టి రోజులు మారుతూ ఉంటాయి. ఎవరికి మంచి అనేటటువంటి వాళ్ళ కాలగమనం ప్రకారము, వాళ్ళకున్నటువంటి విధానాల ప్రకారము వాళ్ళు కొన్ని అదృష్టాన్ని, దురదృష్టాన్ని భావిస్తారు. కొంతమందికి అమావాస్య అదృష్టాన్ని కలిగిస్తే కొంతమంది అమావాస్య దురదృష్టాన్ని కలిగిస్తుంది. మనం ఎలాగైతే ఈ నమ్మకాలు అనేటటువంటి ప్రాంతీయాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి మారుతూ ఉంటాయి. నేను ఈ రోజున ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి రీతిలో నేను ఇక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. నేను బయటకు వెళ్ళిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, అది నా ఇష్టము. అలాగే ప్రాంతీయంలో, ఆచారంలో వాళ్ళ పద్ధతులను వాళ్ళే ఆచరిస్తారు, మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఇక్కడ మంగళవారం అనేటటువంటి మన తెలంగాణ, ఏపీలో మాత్రమే, ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో మాత్రమే మనం దీని గురించి ఎక్కువగా పాటిస్తాం తప్ప ఇతర రాష్ట్రాలు, మహారాష్ట్రాలలో ప్రదేశాల్లో కానివ్వండి, వేరే రాష్ట్రాలలో కానివ్వండి, ఈ బీహారు, అలాగే ఒడిస్సా ఇలాంటి ప్రాంతాల్లో అమావాస్య రోజు మంచి మంచి శుభకార్యాలు చేస్తారట వాళ్ళు.
కాబట్టి ఈ వారము అనేటటువంటిది మనకి ఎందుకు పనికిరాదు అంటే మంగళవారం రోజు మనం గనక మనది కర్మభూమి, వేదభూమి. అందులోనూ మన సనాతన ధర్మంలో ఇక్కడ మనం ఆచరించినటువంటి సాంప్రదాయాలు ఇంకెక్కడ ఆచరించరు. మన తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి, ఇలాంటి ప్రదేశాలు అంటే తెలుగు వారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు చాలా పర్టికులర్గా కొన్ని సాంప్రదాయాల పద్ధతులు పాటిస్తారు. అందులో మంగళవారానికి అంత విశేషం ఏం లేదు. కొత్త బండ్లు కొనడం, వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, లేదు అని అంటే గనక కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ, వేసుకోవడం కానీ, అలాగే మంగళవారం రోజున ముఖ్యంగా అప్పు అనేటటువంటిది చేయకూడదు. మంగళవారం రోజు అప్పు తీసుకున్నామా ఆ అప్పు నీ జీవితంలో తీరదు. మంగళవారం రోజు ఏం చెయ్యాలి? ఈ రోజు నేను ఒక వ్యక్తికి 10,000 అప్పు ఉన్నాననుకోండి, ఆ రోజున నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు, 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు మంగళవారం రోజున అతనికి ఇచ్చేసేయాలి. ఒక్కసారి ఇవ్వడం ప్రారంభం చేశామనుకోండి, ఆ అప్పు తీరిపోతూనే ఉంటుంది తప్ప మళ్ళీ అతని దగ్గర నుంచి అప్పు తీసుకో. మంగళవారం మాడు కోరుతుంది అని అంటారు అందుకే. కాబట్టి ఇలాంటి పద్ధతులు ఎక్కువగా మంగళవారం రోజున చేస్తారు. కాబట్టి అంటే మనం ఏదైనా సమస్య నుంచి దూరం అయిపోవాలి అంటే మంగళవారం రోజు కొన్ని పర్టికులర్గా కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కారాలు చేసామనుకోండి, ఉదాహరణ అప్పుల గురించి చెప్పాము. అప్పులు నీకు ఎవరైనా అప్పు ఉన్నారంటే మంగళవారం రోజు అతనికి అప్పు ఇచ్చేసిరా. అలాగే నీ కోర్టు కేసులు ఉన్నాయి, కోర్టు కేసుల నుంచి తొందరగా బయటపడడానికి కూడా మంగళవారం చేయవలసిన పరిష్కారాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నాయి, దాని నుంచి బయటపడడానికి కొన్ని ఉన్నాయి. అలాగే నీ ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య కొంత రిలేషన్ ప్రాబ్లం ఉంది, దాని నుంచి బయటపడడానికి మంగళవారం రోజున ఎస్పెషల్లీ చేయవలసినటువంటి పరిష్కారాలు ఉన్నాయి. అంటే మనము మానవ జీవితంలో మనం ఏదైతే సమస్య పడుతున్నామో ఆ సమస్యను అధిగమించాలి, ఓవర్కమ్ చేయాలంటే మంగళవారం రోజు చేయవలసిన రెమెడీస్, క్రతువులు ఉన్నాయి తప్ప మంగళవారం శుభకార్యాలు చేయాలి. డబ్బులు తీసుకోవడానికి మనం ఎవరి దగ్గర నుంచి మంగళవారం రోజు డబ్బులు తీసుకోవచ్చా? అస్సలు తీసుకోకూడదు. మంగళవారం రోజున కానీ, బుధవారం రోజున కానీ, శుక్రవారం రోజున కానీ, ఈ 3 రోజులలో ఎప్పుడు కూడా ఎవరి దగ్గర మనం డబ్బు తీసుకోకూడదు. ఇవ్వకూడదని విన్నాను కానీ తీసుకోకూడదా గురువుగారు? తీసుకోకూడదు. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మనం ఒకవేళ ఎవరి దగ్గర అయినా మామూలు రోజులు, మిగతా రోజుల్లో జనరల్ గా అప్పు చేశాము, ఆ అప్పు ఎన్ని రోజులకు తీరలేదు, వడ్డీలు కడుతూనే ఉన్నాను అని అన్నామనుకోండి, మనకేమవుతుంది అంటే కనుక అబ్బా ఇతను ఎట్లయినా ఇతను అప్పు క్లియర్ చేయాలి అని అనుకుంటే కనుక మంగళవారం రోజున అతనికి ఇదిగో నేను తీసుకున్న అప్పుకి కొంత భాగం నీకు ఇస్తున్నాను అని చెప్పేసి అతని చేతిలో మంగళవారం రోజున పెట్టేసి వచ్చామనుకోండి, ఆ రోజు నుంచి అతని అప్పు తీరిపోవడం ప్రారంభమవుతుంది. అదే మంగళవారం రోజున నాకు ఏదైనా అవసరం వచ్చింది, నేను అప్పు తీసుకుంటాను అనుకోండి, అతని ఇచ్చిన అప్పు మళ్ళీ అతను తీర్చలేకుండా పోతాము. కాబట్టి ఎప్పుడైనా సరే అప్పు ఎలా తీర్చుకోవాలంటే మంగళవారం రోజున అప్పులు ఇచ్చేసేటటువంటి ప్రయత్నమే చేయాలి తప్ప మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి అందుకే మంగళవారానికి కొన్ని ఎస్పెషల్లీ రెమెడీస్, పరిష్కార మార్గాలు చెప్పడమే జరిగింది తప్ప మంగళవారం రోజున శుభకార్యాలు చేయకూడదని మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి అంశాలు. కాబట్టి మంగళవారం రోజున మనం ఏది చేసినా కూడా మాడు కోరుతుంది, మంగళవారం అమంగళం అవుతుంది అనేటటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి మనము అందుకే మంగళవారం రోజు ఎలాంటి శుభకార్యాలు చేయొద్దు. బాగుంది గురువుగారు. ఇది ఈ డౌట్ చాలా మందికి ఉంది, మంగళవారం డౌట్ మొత్తానికి మీరు క్లియర్ చేసేసారు. నమస్తే గురువుగారు.